తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై మండిపడ్డారు సీఎం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరుల తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడి చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అటవీ అధికారులు పిఎస్ లో ఫిర్యాదు చేయడం, అది మీడియాకి ఎక్కడంతో ఎమ్మెల్యే బుడ్డా సమాధానం కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. దోర్నాలో శ్రీశైలం రహదారిపై రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాల రాకపోకల నిషేధం. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా నెక్కంటి అటవీ బీట్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చేయి చేసుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామనాయక్, డ్రైవర్ కరీం, గార్డ్ గురువయ్య, మరో గార్డు పైన అనుచరులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అటవీ అధికారుల వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేస్తూ నలుగురిని అందులో ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతూ శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్ హౌస్ కు తరలించారు. వాకీటాకీలు, సెల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు నిర్బంధించారు. అక్కడ అందరినీ చితకబాదారు. బాధితులంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది. ఈ వ్యవహారం మార్కాపురం డిఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లారు బాధితులు పిఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు. బాధితుల్లో దళితులు కూడా ఉండడంతో దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఘటనకు సంబంధించిందో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా ఘాట్ రోడ్స్ లో, దట్టు శ్రీశైలం ఘాట్ రోడ్ సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారమే మనం ఆ రహదారిలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ చేస్తున్న అధికారులకి లేదంటే పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడడమే కాదు, వారు అక్కడి నుంచి తీసుకెళ్లడం, చేసుకోవడం, ఇన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం కూడా సీరియస్గా అవుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిషోర్. ఎమ్మెల్యే ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఆల్రెడీ ఇది బయటికి రావడంతో సీఎం కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది కదా, ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ ఆశ. అయితే ఒక శ్రీశైలం ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ అంశం మీద ఎమ్మెల్యే మాట్లాడడానికంటూ ఏమీ మిగిలిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మంగళవారం రోజు రాత్రి ఆ రోజు ఆల్రెడీ మంత్రి గిరిజన శాఖ మంత్రి శ్రీ సెల్లం సున్నిపెంట కాపాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం నుంచి కూడా మంత్రి పాల్గొనలేదు. అయితే మరుసటి రోజు కూడా కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో బుధవారం రోజు ఉన్న కార్యక్రమాలు అటెండ్ అవ్వడానికి రాత్రిపూట హుటాహుటిన శ్రీశైలం చేరుకునే ప్రయత్నంలో దోర్నాల చెక్ పోస్ట్ వద్దకు వచ్చినటువంటి ఎమ్మెల్యే వాహనాన్ని అప్పటికే సమయం 9 గంటలు దాటిన తర్వాత ఘాట్లోకి ఎవరిని ప్రవేశింపజేయరు అటవీ శాఖ నిబంధనల ప్రకారం. ఎందుకంటే అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఎవరిని అనుమతించరు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం గొడవ అంతా కూడా నాంది పలికింది. తన వాహనాన్ని కూడా చాలా సేపు నిలిపేయడంతో తాను ఎమ్మెల్యేలని వెళ్లాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కూడా వాగ్వాదానికి దిగినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే చేయి చేసుకోవడం జరిగింది. అయితే ఈ కొంతమంది ఎవరైతే బీట్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా అటవీ ప్రాంతంలోకి బీట్కు వెళ్లిపోయిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మరి దోర్నాల నుంచి ఎమ్మెల్యే బయలుదేరి వెళ్లిన నేపథ్యంలో మార్గ మధ్యంలో వీళ్లను ఎమ్మెల్యే కలుసుకోవడం జరిగింది. అక్కడ తనతో దురుసుగా ప్రవర్తించినట్టుగా భావించినటువంటి ఎమ్మెల్యే ఒక ఉద్యోగిని పట్టుకుని, నువ్వే కదా నాతో ఇలా దురుసుగా ప్రవర్తించావు, నేను ఎమ్మెల్యేని తెలియదా, ఆ మాత్రం గౌరవం ఇవ్వలేవా అంటూ అతని మీద దాడి చేయటం, వారి వాహనంలోనే వారిని ఎక్కించుకొని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి వారి మీద దాడికి పాల్పడడం అన్నది పూర్తి స్థాయిలో కూడా వివాదానికి తావిచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా
అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వటం, ఎమ్మెల్యే స్వయంగా చేసుకున్న ఘటనలు రికార్డ్ అవ్వడంతో అవన్నీ కూడా మీడియాకు వచ్చాయి. వీళ్ళంతా కూడా ఎవరైతే నలుగురు అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో వీరంతా ప్రకాశం రేంజ్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రకాశం జిల్లా డిఎఫ్ఓకు సంఘటన మీద పూర్తి వివరాలు అందించడంతో అక్కడ కేసు నమోదు చేయాలని వారు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంకి వచ్చి శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అతని అనుచరుల మీద వారు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అనుచరుల మీద కంటే కూడా స్వయంగా ఎమ్మెల్యేనే మా మీద చేసుకున్నాడు, నానా పచ్చి బూతులు తిట్టాడు అని చెప్పి వారు కంప్లైంట్ చేసిన పరిస్థితి. వారికి సంబంధించినటువంటి అయితే అటవీ శాఖ సిబ్బంది అటవీలో పనిచేసే సమయంలో ఉన్నటువంటి వాకీ టాకీలు, వారి యొక్క సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రి మొత్తాన్ని కూడా తీసుకొని తమ వాహనంలోనే తమను కిడ్నాప్ చేశారని వాళ్ళు చెప్పడం అన్నది తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ అంశం పూర్తిగా అటు అటవీ శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, ఇటు సీఎం దృష్టికి కూడా వెళ్లిన నేపథ్యంలో తక్షణమే ఆ అంశం మీద అన్ని శాఖలు స్పందించాయి. సీఎం కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా అసలు ఇలాంటి వివాదాలకు తావిస్తున్న ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోండి, ఎవరైతే బాధ్యులు ఉంటారో అందరి మీద చట్టపరంగా కేసులు నమోదు చేయమని చెప్పారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే చేసిన వివాదం అక్కడ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో కలిసిన నేపథ్యంలోనే ఈ ఘటన కూడా ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఒక్కసారిగా కూడా సీరియస్ అయ్యారు. అధికారంలో ఉంటూ ప్రజలకు మంచి చేయాల్సిన ఎమ్మెల్యేలు ఇలా వివాదాలకు తావివ్వడం అన్నది పూర్తి స్థాయిలో కూడా ఆక్షేపణీయమని చెప్పిన పరిస్థితుల్లో బుడ్డ రాజశేఖర్ రెడ్డి మీద అటవీ శాఖ అధికారులు మాత్రం ఆయనను సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఈ యొక్క సిబ్బంది ఎస్సీలు ఉన్నారు, అందులో మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేసి అతని మీద కఠినమైన సెక్షన్ల కింద చర్య తీసుకోవాలని చెప్పి మాత్రం అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శ్రీశైలంలో అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ఆ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలిపారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పారన్నారు పవన్ కళ్యాణ్. చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే అని అన్నారు. అరెస్ట్ అయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాము తప్పు చేసినా బాధ్యులను చేయమని సీఎం చంద్రబాబు తాను కూడా శాసనసభలో స్పష్టంగా చెప్పామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిబద్ధతతో నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నామని, కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలని తెలిపారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ పేర్కొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.